నమస్తే. వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్. గత 2 వారాలుగా ఇరాన్‌లో జరుగుతున్నటువంటి నిరసనలు, అల్లర్ల కారణంగా ఇరాన్ అగ్నిగుండంలా మారింది. కొన్ని అంచనాల ప్రకారం చూస్తే సుమారుగా 12,000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్టుగా కాల్పుల్లో ఆ హింస కారణంగా మీడియాలో రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. అయితే దీనికి ఇన్ని వేల మంది చనిపోవడానికి కారణం ఎవరు? దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? అమెరికా చేయిస్తోందా? ఇజ్రాయెల్ చేయిస్తోందా? లేకపోతే ఇరాన్ ప్రభుత్వం యొక్క స్వయంకృత అపరాధమా? ఈ పరిస్థితులు ఇంకా ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? ఇది ఎక్కడికి దారితీస్తుంది? ప్రభుత్వం కూలిపోయేంత వరకు పరిస్థితి వెళ్తుందా? ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ అంశాల గురించి మాట్లాడదాం. ఇవాల్టి ఎపిసోడ్‌లో నాతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. గిరిధర్ గారు చూస్తే 2 వారాల నుంచి ఇంకా రోజు రోజుకి ఉద్రిక్తమవుతున్నటువంటి పరిస్థితి, బ్లడ్ బాత్, ఇరాన్‌లో రక్తసిక్తమవుతున్నటువంటి పరిస్థితులు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఏం జరుగుతోంది అసలు? నిజంగా అక్కడ ఏం జరుగుతోంది అని మనకు ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ వస్తుంది బయటికి. ఏకపక్షంగా మనం చాలా కాలంగా అంటే ఈ 2 వారాల్లో మనం చూసిన మెజారిటీ అన్నీ కూడాను ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి దాడులు, అక్కడ జరిగిన హింసాకాండ చాలా వీడియోలు బయటకు వచ్చినాయి, మెల్లిమెల్లిగా వచ్చాయి. కానీ ఇంకా నిజంగా ఏం జరుగుతోంది ఇక్కడ స్పష్టత మనకు లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ మొత్తం బ్యాన్ చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం మనకు అన్‌ఫిల్టర్డ్ గా రావట్లేదు. చాలా తక్కువ మోతాదులో వస్తుందని అనుకోవాలి. రెండవది, ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కూడా ర్యాలీలు అక్కడ జరుగుతున్నాయి. గత 2-3 రోజుల్లో అక్కడ కూడా చాలా విపరీతంగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి ర్యాలీలు, ఈవెన్ తెహరాన్ లో కూడా లక్షలాది మంది వచ్చినట్టు మనం చూసాం. అవి కూడా ఒకటో రెండో వీడియోస్ వస్తున్నాయి బయటికి. అందుకనే నిజంగా ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ ప్రభుత్వం, ఇరాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ ఆధారంగా మనం మాట్లాడాలి. దాంట్లో మనం చూస్తే కనుక మొదటి 2-3 రోజులు ఎప్పుడైతే ఈ నిరసనలు మొదలైనాయో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వాళ్ళందరూ కూడాను రియాల్ పతనం, అంటే ఇరాన్ కి సంబంధించిన కరెన్సీ రియాల్ పతనం చెందిన తర్వాత వాళ్ళు మరి డాలర్ తోటి డాలర్ యొక్క ధరలు అంత విపరీతంగా పెరిగిపోవడం తోటి వాళ్ళు చాలా కష్టాల్లో పడ్డారు. ఏ ధరలో రేపు పొద్దున కొనాలో తెలియదు. ఈ రోజు వాళ్ళకు ఉన్న సరుకులు ఏ ధరలో అమ్మాలో తెలియదు. ఈ రోజు 100 రియాలకు అమ్మితే రేపు 1000 రియాలకు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా నిరసనలు చేపట్టారు. ఆ నిరసనలని వ్యతిరేకించలేదు ప్రభుత్వం ఫస్ట్ లో. వాళ్ళని సమర్థించే వాళ్ళకి సానుభూతి తెలిపారు. మాకు అర్థమవుతుంది మీకున్న సమస్యలు, దాన్ని పరిష్కరించే దిశగా మేము ప్రయత్నం చేస్తాము, మీరు శాంతియుతంగా ఉండండి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఐఆర్జీసీ కానీ ఇరాన్ ప్రభుత్వం కానీ పెద్దగా జోక్యం చేసుకోలేదు. ఒక 2 రోజుల తర్వాత అక్కడ హింస మొదలై ఐఆర్జీసీ కమాండర్లను ఒకరిద్దరు చంపేయడము, అలాగే విధ్వంసం సృష్టించడము, అక్కడ మాస్కులను తగలబెట్టారు, అక్కడ బిల్డింగ్లను తగలబెట్టారు, ప్రభుత్వ ఆఫీసులను, ప్రభుత్వ వెహికల్స్ ని వీటన్ని తగలబెట్టారు. తర్వాత మనం చూస్తే కనుక హిజాబులు తగలబెట్టి వాళ్ళు కమెనే ఫోటోని ఒక అమ్మాయి దాన్ని తగలబెడుతూ ఆ నిప్పులోనే అతను సిగరెట్ వెలిగించుకున్నటువంటి ఒకటి చాలా వైరల్ అయింది అది. అలాగే మాకు డెత్ టు కమెనీ అని చెప్పి అరవడము, తర్వాత ఈ డిక్టేటర్ చచ్చిపోవాలనడము, తర్వాత మేము మళ్ళీ ఈ ఇస్లామే వదిలేస్తాం, మేము గతంలో పాత మా మతం ఏదైతే ఉందో జొరాస్ట్రియన్ మతం దాన్ని వెళ్ళిపోతామని చెప్పడం, ఇటువంటి వీడియోస్ అన్ని కూడా చూసాము. ఇంతే మోతాదున లేదా ఇంతకంటే ఎక్కువ మోతాదున ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా మనం చూసాము. కాబట్టి ఏ దేశంలో అయినా కానీ మనం 2 పక్షాలు ఉన్నట్లు ఆ దేశంలో కూడా ఉంది. మనం కూడా చూస్తే కనుక ఇక్కడ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి బీజేపీకి 30-35% వాళ్ళకు ఓట్లు వస్తున్నాయి ప్రపంచ దేశవ్యాప్తంగా. అంటే 65% వాళ్ళకి ఓటు పడలేదనే కదా అర్థం. దాంట్లో కొంతమంది అలైస్ ఉండొచ్చు, అంత కలిపితే 40-45% వస్తుండొచ్చు వాళ్ళకు. తటస్థంగా ఉన్న వాళ్ళు, తర్వాత వీళ్ళని అపోజ్ చేసేవాళ్ళు, వాళ్ళు రమారమి ఎంతనే 50% అటు ఇటు ఉంటుంది. అలాగే అమెరికాలో చూస్తే రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఇద్దరు లెటర్గా 50% ఉంటారు. కాబట్టి అలాగే ఆ దేశంలో కూడాను ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. మొదటి 2-3 రోజుల తర్వాత విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టాక ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఖమేనీ కూడా చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మీ నిరసనలు న్యాయబద్ధమైనటువంటివి, మీ సమస్యలు మేము అర్థం చేసుకుంటున్నాము, కానీ మీరు విధ్వంసం సృష్టిస్తే మాత్రం ఇది దేశద్రోహం అవుతుంది, మేము దాన్ని ససేమిరా ఒప్పుకోము, కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన గతంలో కూడా చెప్పాడు. తర్వాత ఇప్పుడు కూడా చెప్పాడు. సో దాంతో ఇంకా క్రాక్ డౌన్ మొదలైంది.
క్రాక్డౌన్ మొదలయ్యాక ఎంతమంది చనిపోయారో తెలియదు. చాలా రిపోర్ట్స్ మనకి 2,000 మంది అని చెప్తున్నారు. 1-6 రిపోర్ట్లు 12,000 మంది చనిపోయారని చెప్తున్నారు. కాబట్టి మనకి నిజంగా ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటర్నేషనల్ మనకు తెలియట్లేదు. ఈ మధ్యలో ఒక ఇజ్రాయలీ స్పై, మొసాడ్ కి సంబంధించినటువంటి ఒక స్పైని వాళ్ళు పట్టుకున్నారు. మరి స్పైయో కాదో మనకు తెలియదు. అతను స్పై అని చెప్పి అతను ఉరి తీశారు. అలాగే మనం చూస్తే కనుక అక్కడ ఈ అల్లర్లు చేస్తున్నటువంటి మూకల్ని చాలా మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళని ఉరి తీయబోతున్నాం ఈ వారం అని చెప్పేసి ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చేయగలుగుతుంది? వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మనకు ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి స్టార్ లింక్ వాళ్ళ శాటిలైట్ డిష్లన్నీ కూడాను దాంట్లో స్మగుల్ అయినాయి ఇరాన్లోకి. రమారమి 60,000 దాకా అక్కడ స్మగుల్ అయినట్టు తెలుస్తోంది. అవి 60,000 అంటే అంత పెద్ద దేశంలో 60,000 పెద్ద సంఖ్య కాదు, కానీ ఇన్ఫర్మేషన్ పంపించడానికి చాలా సరిపోతుంది. అది మళ్ళీ ఒక 2 రోజుల దాకా ఇవి స్టార్ లింక్ వాడుకుని వాళ్ళు చాలా వీడియోస్ అవన్నీ బయట పంపించారు. చైనా సహాయం తీసుకుని ఇరాన్ ప్రభుత్వం ఈ స్టార్ లింక్స్ లో రమారమి 80-85% ఈ సిగ్నల్స్ అన్ని కూడా కట్ చేశారు. కట్ చేయడంతో చాలా తగ్గిపోయాయి. అలాగే ఈ సిగ్నల్స్ ఉన్నంత వరకు కూడాను బయట దేశాల నుంచి కోఆర్డినేషన్ బాగా ఉండింది. ఆ కోఆర్డినేషన్ దృష్ట్యా ఈ అల్లర్లు కానీ మూకలు వెళ్ళి చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా విస్తృతంగా జరిగినాయి. స్టార్ లింక్ కట్ అయిపోయిన తర్వాత చాలా 20-30% మాత్రమే ఈ పనిచేస్తుండగా ఈ కోఆర్డినేషన్ దెబ్బతినేసరికి క్రమేపీ చల్లబడ్డాయి. మళ్ళీ అప్పుడు ప్రభుత్వ ర్యాలీలు రావడం ఇవన్నీ చూస్తున్నాం. అందుకని నాకేమనిపిస్తుంది అంటే బహుశా క్రమేపీ ఆ ప్రభుత్వం దీన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ కోర్స్ ట్వీట్ చేశాడు, మీరు అజిటేట్ చేస్తూనే ఉండండి, హెల్ప్ ఈస్ కమింగ్ అని రాశాడు. మేము జోక్యం చేసుకుంటామనో లేకపోతే మేము బహుశా మీ సహాయానికి వస్తాము అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఆయన ట్వీట్ చేశాడు. అలాగే చూస్తే మైక్ పాంపేయో వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ గతసారి ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ఇది 2వ టర్మ్ అయింది. మొదటి టర్మ్ లో డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మైక్ పాంపేయో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా ఉన్నాడు, అంటే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ గా ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ఏమన్నాడంటే ఇరాన్ లో ఉన్నటువంటి మొసాడ్ ఏజెంట్స్ అందరికి కూడాను అభినందనలు అని చెప్పాడు, కంగ్రాచులేషన్స్ టు దెమ్ అని చెప్పాడు. అంటే మరి దీంట్లో మొసాద్ ప్రమేయం ఉంది, వాళ్ళ హస్తం ఉన్నది అని చెప్పి ఒక మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఒప్పుకున్నాడంటే కనుక స్పష్టంగా అర్థమవుతుంది మనకి ఇది బయట నుంచి శక్తులు దీన్ని ఆర్కెస్ట్రేట్ చేస్తున్నాయి. మనం ఇంతవరకు చూసినటువంటి జెన్జీ అజిటేషన్స్ అని పేరు పెట్టి ఏవైతే చేస్తున్నారో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య కోసం ఉద్యమం జరుగుతుంటే ఆ సమస్యని హైజాక్ చేసి వేరే శక్తులు అక్కడ విధ్వంసం సృష్టించేటువంటివి మనం జెన్జీ ప్రొటెస్ట్ అన్నిటో చూసాం. నేపాల్లో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటి? మనకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇటువంటివన్నీ వాళ్ళు బంద్ చేశారు. బంద్ చేసినందుకు పిల్లలు బయటకు వీధిలో వచ్చారు, వాళ్ళ అజిటేషన్ చేశారు. ప్రభుత్వం దాని అంతా కూడా రిలీజ్ చేసింది, ఓపెన్ చేసింది. ఏదైతే దాన్ని బ్యాన్ చేశారో ఆ బ్యాన్ ఎత్తేసారు. దాని తర్వాత రోజు మరుసటి రోజు ఎత్తేసిన తర్వాత ఇంకా పిల్లలకి ఏముంది, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు కదా. కానీ మరుసటి రోజు ఏవో శక్తులు దాంట్లో దూరి వాళ్ళ కోర్టుని, వాళ్ళ పార్లమెంట్ని, వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇండ్లు వీళ్ళన్ని తగలబట్టారు. కాబట్టి అది పిల్లలు చేసింది కాదు, పిల్లలకు కావాల్సింది వచ్చేసింది. అయినా దీన్ని ఒక విధ్వంసకాండకు సృష్టించి దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన బంగ్లాదేశ్లో అదే పరిస్థితి. పిల్లలు రిజర్వేషన్లు మీరు తగ్గించండి, ఇన్ని రిజర్వేషన్ ఉంటే మాకు ఉద్యోగ అవకాశాలు రావట్లేదు కాబట్టి తగ్గించండి. ఎప్పుడో 71లో జరిగిన యుద్ధం వాళ్ళ కుటుంబానికి ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఇచ్చుకుంటూ పోతుంటే ఎలా అవుతుంది? ఏదో ఒక తరం ఇచ్చారు, వాళ్ళు బలిదానం చేశారు కాబట్టి 2 తరాలు ఇచ్చింటే సరిపోతుంది. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి అంత మొత్తాన్ని మీరు రిజర్వేషన్ ఇస్తూ పోతే మా పరిస్థితి ఏంటి? మాకు ఉద్యోగాలు రాక మేము సఫర్ అవుతున్నాము, దాన్ని తగ్గించండి అని వాళ్ళు ఉద్యమించారు. కానీ దాంట్లో ఈ డీప్ స్టేట్ వీళ్ళందరూ దూరి వాళ్ళ పేరు పెట్టి జెన్జీ పేరిట వాళ్ళు పార్లమెంట్ తగలబెట్టడము, వాళ్ళ కోర్టులను తగలబెట్టడము, వాళ్ళ మంత్రుల మీద దాడులు చేయడము, ఆఖరికి షేక్ హసీనా మీద దాడి చేసి అంత విధ్వంసం సృష్టించేసరికి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. శ్రీలంకలో అదే పరిస్థితి. కాబట్టి ఎక్కడ చూసినా కానీ ఇదే ఒక మోడల్ జరుగుతుంది. నిజంగా కష్టపడ్డ వర్గాలు బయట కొన్ని వర్గాలు వచ్చి ఒక అజిటేట్ చేస్తుంటే, కష్టపడ్డటువంటి వర్గాలు అజిటేట్ చేస్తుంటే వాళ్ళ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని ఈ శక్తులన్నీ దాంట్లో దూరి వాళ్ళు విధ్వంసం సృష్టిస్తున్నారు. సో అదే ఈరోజు మనం ఇరాన్లో కూడా చూస్తున్నాం. ఇరాన్లో వాళ్ళ వ్యాపారులకు వచ్చిన కష్టానికి వ్యాపారులు ఉద్యమం చేస్తే ఈరోజు దాన్ని ఏదో హైజాక్ చేసి దాన్ని కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇరాన్ రెజీమ్ ఏం పెద్ద గొప్ప రెజీమ్ ఏం కాదు, వాళ్ళు ఏదో పెద్ద శాంతి దూతలు ఏం కాదు, మనం వాళ్ళని పెద్ద సమర్థించవలసిన అవసరం లేదు మనకు. కానీ ఎక్స్టర్నల్ జోక్యం, బయట నుంచి ఎవరైనా జోక్యం చేసుకుంటే మాత్రం ఆ దేశం కలిసి
ఎవరైతే ఖమేనీ దిగిపోవాలి అని కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అమెరికా ఇజ్రాయెల్ జోక్యం చేస్తే కనుక ప్రభుత్వం పక్షాన్ని నిలబడతారు. ఎందుకంటే ఒక సాంస్కృతికమైన దేశం కాబట్టి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారు. ఖమేనీ తీసేయాలని చెప్పి వాళ్ళు చాలా యుద్ధాలు చేస్తున్నారు. బయట నుంచి సాయం వస్తే మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎస్పెషలీ వీళ్ళు జ్యూస్ కానీ మనకు అమెరికా కానీ ఇద్దరిని శాతం కింద వాళ్ళు అభివర్ణించి ఇంతకాలం 30-40 ఏళ్లుగా పెరిగినటువంటి జనరేషన్స్ అన్ని కూడా సడన్ గా ఈ రోజు వాళ్ళు ఏదో చాలా గొప్ప శాంతి దూతలనో గబ్రియేలనో అలాంటిది ఆలోచనలు లేవు వాళ్ళకి. కాబట్టి ఇజ్రాయెల్ అనేది ఒక క్రూరమైన దేశం అనేది ఫిక్స్ అయిపోయింది ఆ దేశం అంతా కూడా. ఇజ్రాయెల్ని సమర్థించేవాడు చాలా తక్కువ మంది ఉంటారు ఆ దేశంలో, అలాగే అమెరికా కూడా. కాబట్టి ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎక్స్టర్నల్ జోక్యం జరిగితే కనుక తప్పకుండా ఆ దేశం యునైట్ అయిపోతుంది. ప్రభుత్వం నచ్చకపోయినా ప్రభుత్వం పక్షాన్ని నిలబడతారు. కాబట్టి ఆ తప్పిదం మనకు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడేమో చూడాలి. నిజంగా ఇంటర్వ్యూని ఎక్కడైనా బొంబార్డ్మెంట్ లాంటివి ఏమైనా చేస్తే కనుక ఆ దేశం బహుశా మనకు కలిసిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి మాత్రం అక్కడ దేశంలో ఈ రెండు పక్షాలు కూడా సరి సమానంగా బలాలు ఉన్నాయి కాబట్టి బహుశా త్వరలోనే ఆ ప్రభుత్వం దాన్ని కంట్రోల్ తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ మరి అక్కడికి మోహరింపు చేశాడు. వీళ్ళ చాలా అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడాను అక్కడికి మనకు వెస్ట్ ఏషియాలో తెలుస్తోంది. కరెక్ట్, డూమ్స్ డే అని ఇటువంటివన్నీ తీసుకొచ్చి పెట్టడం, అలాగే నికోలస్ మదోరోని ఎత్తుకుపోయినటువంటి కిడ్నాప్ చేసినటువంటి క్రాక్ కమాండోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు, వెస్ట్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి గ్రౌండ్ లెవెల్ జరుగుతున్నటువంటి. అమెరికా ఖమేనీ ప్రభుత్వం కూలిపోకూడదు అని కోరుకునేటువంటి మొట్టమొదటి దేశం. ఎందుకంటే ఖమేనీ ప్రభుత్వం కోల్పోతే అమెరికా చాలా నష్టపోతుంది. ఎందుకంటే అక్కడ అమెరికా అన్నది ఈ ఇరాన్ అన్నటువంటి ఒక రాక్షసి ఉన్నాడు, వీడు మిమ్మల్ని ఎప్పుడైనా కబళిస్తాడు, మిమ్మల్ని ఓడిస్తాడు, మిమ్మల్ని అధీనంలో తీసుకుంటాడు, కాబట్టి మేము ఉన్నాము, రక్షణ కవచంగా మేము ఉండి మిమ్మల్ని కాపాడుతున్నాము అని ఒక నేరేటివ్ చెప్పి వాళ్ళు గల్ఫ్ లో చాలా స్థావరాలు పెట్టుకున్నారు. మనం చూస్తే ఒమాన్ లో కావచ్చు, యూఏలో కావచ్చు, ఖతార్ లో కావచ్చు, బహ్రెయిన్ లో కావచ్చు, సౌదీలో కావచ్చు, మనకు కువైట్, ఇరాక్, ఇటువంటి అన్ని దేశాల్లో వాళ్ళు స్థావరాలు పెట్టుకున్నారు. దానికి జస్టిఫికేషన్ ఏంటి? ఇరాన్ అన్న ఒక బూచి ఉంది, దయ్యం ఉంది, రాక్షసుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. రేపు ఇరాన్ లో రెజిమ్ కొలాప్స్ అయిపోయి రేజా పెహల్వీ కనుక రాజు అవుతే, రేజా పెహల్వీ ఇజ్రాయెల్ తోటి మంచి సంబంధాలు ఉంటాయి, వాళ్ళ తండ్రికి కూడా ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు ఉండేవి. కాబట్టి మరి వాళ్ళతో నార్మలైజ్ అయిపోయి, అమెరికాతో నార్మలైజ్ అయిపోయి, సౌదీతో నార్మలైజ్ అయిపోతే కనుక ఇంకా అమెరికా అక్కడ ఎందుకు అవసరం ఉంది? అమెరికా అవసరం ఎవరికి లేదు కదా. అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తే కనుక అమెరికా యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక శక్తి డాలర్. ఆ డాలర్ ని ఈరోజు మొత్తం చమురంతా కూడా డాలర్ లో ప్రపంచం అంతా కొనుక్కుంటుంది. కాబట్టి ఈ రోజు అమెరికా అంటే గౌరవం ఉంది, డాలర్లు కావాల్సిన అవసరం ప్రపంచానికి ఉంది. అది రేపటి రోజు డాలర్లు కాకుండా యువాన్ లోనో రూపాయలతోటో వాళ్ళు అమ్మకాలు మొదలు పెడితే సౌదీ అరేబియా, అమెరికా ఎక్కడికి వెళ్తుంది? అందుకనే అమెరికా అక్కడ ఉండి తీరాలి. ఏదో ఒక వీళ్ళకి ఒక థ్రెట్ చూపించాలి. మిమ్మల్ని ఎవరో కబళించడానికి, మిమ్మల్ని ఓడించడానికి, మిమ్మల్ని చంపడానికి ఏదో శక్తి ఉంది, దాని నుంచి మిమ్మల్ని కాపాడాలి, మేము ఇక్కడ ఉంటున్నాము, మేము మీకు సేవ చేస్తున్నందుకు మీరు చమురంతా కూడా డాలర్లోనే అమ్మాలి అని వాళ్ళ ఒక నెరేటివ్ దెబ్బతింటుంది. ఆ దెబ్బతింటే కనుక అమెరికా ఎకానమీ చాలా త్వరితగతిన ఇంకా ష్రింక్ అవుతుంది, దెబ్బతింటుంది, గణనీయంగా దెబ్బతింటుంది. అందుకని ఆ రెజిమ్ చేంజ్ చేయాలని అమెరికా కోరుకోవట్లేదు, కానీ బెంజమిన్ నెతన్యాహు కోరుకుంటున్నాడు. బెంజమిన్ నెతన్యాహు దృష్టి నుంచి మనం చూసామంటే కనుక తనకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ మూలం వేరులోకి వెళ్తే కనుక అది ఇరాన్. మనకు హెజ్బుల్లా కానీ, హమాస్ కానీ, హౌతీలు కానీ, ఇరాక్ లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కానీ, సిరియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడాను మనకు ఇరాన్ వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేది, ట్రైనింగ్ ఇచ్చేది, అస్త్రశస్త్రాలు ఇచ్చేది, ఇంటెలిజెన్స్ ఇచ్చేది, ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చేది. కాబట్టి ఇరాన్ వాళ్ళకి చాలా పెద్ద థ్రెట్. బెంజమిన్ నెతన్యాహు ఏమనుకుంటున్నారంటే, ఇతన్ని ముందర ఇరాన్ రెజీమ్ చేంజ్ చేశామంటే, ఖమేనీని తీసేస్తే కనుక మనకు మేజర్ సమస్య వెళ్ళిపోతుంది. తర్వాత ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమి సహాయం లేక వీళ్ళు అలాగే నాశనం అయిపోతారు. కాబట్టి మనం పెద్ద వరి అవ్వాల్సింది లేదు. ముందర తలను కొట్టాలి, ఈ విష నాగు యొక్క తలను కట్ చేసామంటే మీద అంతా మనకేం ఇబ్బంది లేదు అని బెంజమిన్ నెతన్యాహు ప్రయత్నం చేస్తారు. సో బెంజమిన్ నెతన్యాహు ఆలోచనకి అమెరికా ఆలోచనకి ఎంత వైవిధ్యం ఉందో చూడొచ్చు. అమెరికా ఏమో అది ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఖమేనీ ప్రభుత్వం అని వీళ్ళు అనుకుంటుంటే, బెంజమిన్ నెతన్యాహు ఉండకూడదు, అని తీసేయాలనుకుంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలోనే మనకు అక్కడ జరుగుతున్న ఘర్షణ మనకు కనిపిస్తుంది. అందుకనే గ్రౌండ్ లెవెల్లో మొసాద్ ఇవన్నీ మొదలు పెట్టింది. ఓసారి రేపు వాళ్ళు ఇరాన్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా గతి లేని పరిస్థితిలో ఇజ్రాయెల్ సమర్థిస్తూ వెనక నిలబడక తప్పదు. అందుకని ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళ బాంబర్స్ అన్ని వచ్చి కూర్చున్నాయి అక్కడ. డొనాల్డ్ ట్రంప్ ని
తన అజెండా కోసము, తన అవసరాల కోసము బెంజమిన్ నెతన్యాహు వాడుకుంటున్నాడు. తను పెట్టినటువంటి ట్రాప్ లో డొనాల్డ్ ట్రంప్ ని లాగుతున్నాడు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. గతంలో కూడా చూస్తే మనం జో బైడెన్ హయాంలో కావచ్చు, లేదా మన 12 రోజుల యుద్ధం ఏదైతే ఇజ్రాయెల్ కి ఇరాన్ కి జరిగిందో అక్కడ కూడా అమెరికన్ డీప్ స్టేట్, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ ఖమనేని ముట్టడానికి వీల్లేదు అని వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళు ఎప్పుడైతే హమాస్, హిజ్బుల్లా వీళ్ళ లీడర్స్ ని ఇరాన్ లో, తెహరాన్ లో వీళ్ళు చంపగలగాలేంది, ఖమనేని ఈజీగా చంపిండొచ్చు. ఖమనేని ఎక్కడ దాచిపెట్టుకున్నాడో వీళ్ళకి తెలుసు, కానీ వాళ్ళని బాంబ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు అమెరికా. ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ఇంతటి కాంప్లికేటెడ్ సిచ్యుయేషన్ ఉంది అక్కడ. కానీ పొరపాటున ఏదో ఒక కారణం వల్ల బహుశా ఆ ప్రభుత్వం కూలిపోతే, ఎందుకంటే స్వచ్ఛందంగా లోపల ఏమైనా జరిగినా, దానికి మొసాడ్ సహాయంతో ఏమైనా జరిగినా, ఖమనేని చంపేసో లేకపోతే ఏమైనా చేసే అటువంటి పరిస్థితి ఏమైనా వస్తే ఆ దేశం మళ్ళీ చైనా, రష్యా చేతిలో పడకుండా అమెరికా వెళ్ళి దాన్ని ఆక్యుపై చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా. కాబట్టి చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుందో. నా దృష్టిలో అక్కడ కొత్త రెజిమ్ చేంజ్ అవుతుందని నేను అనుకోవట్లేదు. క్రమేపీ దాన్ని కంట్రోల్ తీసుకుంటుంది. 10,000, 20,000 మంది చంపినా కానీ ఆ ప్రభుత్వానికి, ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ వాళ్ళకు కీలకమైనది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి, విదేశీ శక్తులని ఓడించాలి. దానికి ఒక 10,000-20,000 మంది చనిపోయినా కానీ వాళ్ళకి పెద్ద దానివల్ల నష్టమేం లేదు. దాన్ని అదుపులో తీసుకుంటారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇరానే కాదు, ఏ దేశమైనా చేసింది అదే. మనం చైనాలో చూసాం, టియానమెన్ స్క్వేర్ లో వేలాది మంది పిల్లల్ని చంపేశారు. వాళ్ళ డెంగ్ షాపింగ్, సమాధిలో పడుకొని ఉన్నటువంటి వ్యక్తి కళ్ళు మూసుకోవడమే ఇంకా మిగిలిపోయింది. అంతటి వృద్ధ వయసులో ఉన్నటువంటి డెంగ్ షాపింగ్ రాబోయే ఫ్యూచర్ జనరేషన్ తరాన్ని మొత్తం నాశనం చేసే దిశగా ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చాడు. సో అటువంటిది మనం సోవియట్ యూనియన్ లో చూసాం, ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్రవర్తన ఒకలాగా ఉంటుంది. అది అటువంటి ఏమైనా జరిగినప్పుడు బహుశా అమెరికా దాన్ని ఇంకెవరో అక్కడ శక్తి రాకుండా వాళ్ళని ఆ వాక్యూమ్ ని ఫిల్ చేయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఫ్లూయిడ్ సిచ్యుయేషన్. రాబోయే రోజుల్లో మరి ఎలా డెవలప్ అవుతుందో చూడాలి. ఇందాక చెప్పినట్టు ఫైనల్ గా ఇజ్రాయెల్ ఏమో అక్కడ రెజిమ్ చేంజ్ కోరుకుంటోంది, అమెరికా ఏమో రెజిమ్ చేంజ్ జరగకూడదు అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఫైనల్ గా డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేకపోతే మనకు బెంజమిన్ నెతన్యాహు గెలుస్తాడో వేచి చూడాలి. ఓకే, అయితే సార్ ఇక్కడ ఇరాన్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వాతావరణం, ఈ ప్రభావం భారత్ పై కానీ మిగిలిన దేశాలపై, వెస్ట్ ఏషియాలో ఏమైనా ఉంటుందా? పర్టికులర్ గా మన భారత్ విషయంలో మన చాబహార్ పోర్ట్ కొంత అక్కడ పెట్టుబడులు పెట్టినట్టుగా ఉన్నారు. దీని మీద ఎలా ఉంటుంది? ఇది ఒక్కటి తప్పితే ఇంకేమైనా ఇతర ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఆయిల్ కొనుగోలు ఇప్పుడు ఎలాగో లేదని చెప్తున్నారు, అక్కడి నుంచి ఏం తీసుకోవట్లేదు శాంక్షన్స్ వల్ల అని చెప్తున్నారు. మన ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా భారత్? అంటే ప్రపంచంలో ఎక్కడ గొడవలైనా కానీ దాని మీద ప్రభావం అన్నది ప్రపంచవ్యాప్తంగా పడుతుంది. మనకు కూడా దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. మన సప్లై చైన్స్ అన్ని దెబ్బతింటాయి. గల్ఫ్ నుంచి వచ్చేటువంటి చమురు ఏదైతే ఉందో దానికి పరిస్థితులు విషమంగా ఉండొచ్చు. ఇరాన్ నుంచి మనం కొనకపోవచ్చు, కువైట్ నుంచి, ఇరాక్ నుంచి, సౌదీ అరేబియా నుంచి కొంటున్నాం కదా, అవన్నీ పర్షియన్ గల్ఫ్ మీదగానే రావాలి. మరి అక్కడ యుద్ధం జరుగుతుంటే కనుక ఇవి రాలేకపోవచ్చు. ట్యాంకర్ల మీద దాడి జరిగి ఇటువంటి ఏమైనా జరిగితే కనుక దానివల్ల మనకి నష్టం రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవచ్చు. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే మనకు చాలా ప్రమాదకరమైన విషయమే. డాలర్ ధర, మన పెట్రోల్ బ్యారెల్ ధర $10 కంటే ఎక్కువ పెరిగిందంటే మన దేశంలో 1% జీడిపి గ్రోత్ రేట్ పడిపోతుంది. కాబట్టి ఆ దృష్టిలో మనం చూస్తే కనుక మనకు కొంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోతుంది. రెండు, ఇందాక మీరు చెప్పినట్టు ఇది చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో, చాబహార్ పోర్ట్ వల్ల మనం ఈరోజు పాకిస్తాన్ కంప్లీట్ గా ఇగ్నోర్ చేయగలిగాం. పాకిస్తాన్ ని పక్కన పడేసి చాబహార్ వాడుకొని మనం ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదా సెంట్రల్ ఏషియా కావచ్చు, వీళ్ళందరి దగ్గర మనం రీచ్ అవ్వగలుగుతాం. అలాగే రష్యా కూడా మనం రీచ్ అవ్వగలుగుతాం. కాబట్టి అది మనకు దెబ్బ తగలబోతుంది. రెండు, మనం చూస్తే కనుక ఆ రష్యన్ షిప్స్ ఏవైతే ఉన్నాయో, మనకు సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి బాల్టిక్ సముద్రం గుండా, ఇంగ్లీష్ ఛానల్ గుండా వచ్చి కింద మనకు స్పెయిన్, పోర్చుగల్ లో ఉన్నటువంటి ఆ ఐబీరియన్ పెనిన్సులా దాని దక్షిణంగా దాటుకుంటూ మెడిటరేనియన్ సముద్రంలోకి వచ్చి మనకు సూయజ్ కెనాల్ గుండా రెడ్ సీలో వచ్చి తర్వాత భారతదేశానికి వస్తున్నాయి ఇప్పుడు అన్ని కూడా షిప్పులు. అక్కడ దారిలో వీళ్ళు కాపు కాసి వాళ్ళ షిప్పులన్నీ కనుక కబ్జా చేసుకుంటే మరి మనతో ఎలా వాణిజ్యం చేయగలరు వాళ్ళు? అందుకనే ఒక ప్రత్యామ్నాయం మనకున్నది, NSTC అంటారు, నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్.
ఇది సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబై దాకానో లేకపోతే మనకు గుజరాత్ దాకానో ఈ రవాణా సరుకులు వచ్చేటువంటి దిశగా ఒక కారిడార్ పెట్టుకున్నాం. దాంట్లో ఏంటంటే కనుక సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ట్రైన్స్ లో వస్తుంది. ట్రైన్స్ లో వచ్చి అజర్బైజాన్ దగ్గర కాస్పియన్ సీ దగ్గర వదిలేస్తుంది. కాస్పియన్ సీలో షిప్లో లోడ్ అయి అది ఇరాన్కి వస్తాయి. దానికి ఒక చిన్న మనకు రైల్వే ట్రాక్ పడుతుంది. ఆ రైల్వే ట్రాక్ అయిపోయిందంటే కనుక ఇంక మరి కాస్పియన్ సముద్రంలో వదలాల్సిన అవసరం కూడా లేదు. అక్కడి నుంచి మనం సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి డైరెక్ట్ గా బందర్ అబ్బాస్ కానీ చాబహార్ పోర్ట్ లో కానీ ఆ రవాణా సరుకు అంతా వస్తుంది. ఇక్కడ షిప్ లో లోడ్ చేసి మనకు భారతదేశానికి పంపించేటువంటి ఒక NSTC అని ఒకటి పెట్టుకున్నాం. అది దెబ్బతింటుంది. అది దెబ్బతిందంటే మళ్ళీ పాకిస్తాన్ మీద మన ఆధారం పెరిగిపోతుంది. అలాగే మనకు రష్యా నుంచి వచ్చేటువంటి వాటిలో వీళ్ళు వెస్టర్న్ దేశాలు కాపు కాసి దాన్ని సరెండర్ దాన్ని కబ్జా చేసుకున్నారంటే దాని వల్ల ఇబ్బంది వస్తుంది మనకు. ఇటువంటి ఇబ్బందులన్నీ ఇండైరెక్ట్ గా ఉంటాయి. డైరెక్ట్ గా మనకు వచ్చే ఇబ్బందులు పెద్దగా లేవు. ఎందుకంటే $1.9 బిలియన్ మాత్రమే వాళ్ళతో వాణిజ్యం చేస్తుంది. 1.9 దాంట్లో $1 బిలియన్ మనకే మన ఫేవర్ గానే ఉంది. అది మనమే వాళ్ళకి బాస్మతి రైస్ లాంటివి ఇటువంటి చాలా అంశాలు వాళ్ళకి అమ్ముతున్నాము. వాళ్ళ దగ్గర నుంచి మనం వచ్చే స్పైసులు మనకి ఏంటంటే మన డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు ఇటువంటివి ఏవో కొంటున్నాం. వాళ్ళకి అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్. అది ఒక 0.5-0.6 అంటే $500 మిలియన్ $600 మిలియన్ మాత్రమే వాళ్ళు మనకి ఎగుమతి చేస్తున్నారు. కాబట్టి మన ఇద్దరి దేశాల మధ్యలో ఉన్న వాణిజ్యం పెద్దగా అఫెక్ట్ అవ్వకపోవచ్చు. దానివల్ల మనకి నష్టం ఏం లేదు. కానీ ఈ చాబహార్ కానీ NSTC కానీ దెబ్బతినడము, అలాగే గల్ఫ్ లో యుద్ధం అయితే కనుక అక్కడ వస్తున్నటువంటి చమురు ఆగిపోవడం, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి ఇటువంటి ఏమైనా జరిగితే కనుక దానివల్ల వచ్చే రిపర్కషన్స్ మన దేశం మీద ఇంకా విపరీతంగా ఉంటాయి. ఇప్పటికైతే ప్రస్తుతానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మన పౌరులందరినీ వెనక్కి రమ్మని చెప్పారు. వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మీకు ఎసెన్షియల్ అయితేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకండి అని చెప్తున్నారు. కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దిశగా వెళ్తాయో చూడాలి. ఇంకా ఉద్రిక్త పరిస్థితి వచ్చి అక్కడైనా యాక్షన్ జరిగి ఏమైనా జరిగితే కనుక చమురు ధరలు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడున్న చమురు ధర వల్ల మనం రిస్క్ తీసుకోగలుగుతున్నాము. మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి డాలర్ దృష్ట్యా మన రూపాయి పతనం చెందినా తట్టుకోగలుగుతాం. ఇవన్నీ కూడా పర్మిట్ చేశాం. కానీ ఇప్పుడు చమురు ధర మళ్ళీ పెరిగి $65-70 పర్ బ్యారెల్ వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి. అందుకని చూద్దాం. ఇట్స్ అ వెరీ ఫ్లూయిడ్ సిచ్యుయేషన్. గంటకి మారుతోంది కాబట్టి చూద్దాం ఏమవుతుందో. కానీ నేను ప్రగాఢంగా నా విశ్వాసం ఏంటంటే ఈ రెజ్యూమ్ ని చేంజ్ చెయ్యదు అమెరికా. కానీ పొరపాటున రెజ్యూమ్ చేంజ్ అంతర్గతంగా ప్రెషర్ తోటి ఏమైనా జరిగి వాళ్ళకి మార్పు వస్తే దాన్ని మళ్ళీ వీళ్ళు అధీనంలో తీసుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉంది. చివరిగా సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పి ముగిద్దాము. అమెరికా కోపానికి కానీ చాలా కారణాలు ఉన్నాయి, చాలా చెప్పారు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా చాలా బద్ధ శత్రువు, అంతమొందించడమే లక్ష్యంగా ఉంది. ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉండకూడదు. వాళ్ళు అన్నారు ఏదో 24 అవర్స్లోనో 72 అవర్స్లోనో అసెంబ్లీ చేసేయగలుగుతాం, మేము అవసరమైతే మాకు కెపాసిటీ ఉందని చెప్పి అన్నారు. అది కూడా మెయిన్ రీజన్ అనుకోవచ్చా? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు, దాన్ని మొత్తం నాశనం చేయాలన్నటువంటి టార్గెట్ రెండింటికి ఉందా అమెరికా ఇజ్రాయెల్కి? మొన్న గతసారి జరిగినటువంటి 12 రోజుల యుద్ధంలో ఇద్దరు వెళ్ళి బాంబులు వేశారు. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ బాగా ధ్వంసం చేశారు. ఫర్దో అన్నటువంటి న్యూక్లియర్ సైట్ లో వీళ్ళు బంకర్ బస్టర్ బాంబ్స్ వేశారు. B-2 బాంబర్స్ వెళ్ళి కొట్టాయి. అవి ఏదో 4-5 అంతస్తులు లోపలికి వెళ్ళి పేలాయని మనకు తెలుస్తోంది. కాబట్టి దీనివల్ల ఇప్పట్లో మళ్ళీ అది న్యూక్లియర్ శక్తిగా తట్టుకోగలదా లేదా అనేది పెద్ద ప్రశ్న. అందరూ డొనాల్డ్ ట్రంప్ తో సహా అందరు చెప్పారు. కానీ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి పెద్దగా నష్టం అవ్వలేదు, బహుశా ఒక 6-7 నెలల్లో 10 నెలల్లో వాళ్ళు మళ్ళీ పుంజుకుంటారు అని కొంత విశ్లేషణ వస్తాం. ఇందాక నేను చెప్పినట్టు ఇజ్రాయెల్ ఏదో విధంగా వాళ్ళకు ఉన్నటువంటి అణుశక్తిని నాశనం చేయాలి, రెజ్యూమ్ చేంజ్ చేయాలి. ఈ రెండు వాళ్ళకి అజెండా చాలా కాలంగా ఉంది. అమెరికా దానికి జోక్యం చేసుకోలేదు ఇంతవరకు. అమెరికాని ఫోర్స్ చేసి ఆ బంకర్ బస్టర్ బాంబులు పెంచే దిశగా ఇజ్రాయెల్ వాళ్ళని కార్నర్ చేసింది అమెరికాని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ గా ఇంకెక్కడెక్కడ ఏం పెట్టారో తెలియదు. దానివల్ల మళ్ళీ ఒక సంవత్సరం లోపల మళ్ళీ వాళ్ళు పుంజుకుంటే పుంజుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. అందుకని బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ ఉండగా డొనాల్డ్ ట్రంప్ తను చెప్పేది చేస్తున్నాడు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని ఏదో విధంగా ఫోర్స్ చేసి తన అజెండాని ముందు తీసుకెళ్లే ప్రయత్నం బెంజమిన్ నెతన్యాహు చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే దాన్ని శాంతి దూతగా తను వర్ణించుకుంటున్నప్పుడు యుద్ధాలు చేయడానికి ఇష్టపడట్లేదు. కానీ డీప్ స్టేట్ యొక్క ప్రోద్బలము, వాళ్ళ యొక్క కంట్రోలు, ఇజ్రాయెల్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల తను ఏమి చేయలేకపోతున్నాడు. అతని మీద ఫోర్స్ వస్తోంది. ఇజ్రాయెల్ ఏదో విధంగా సమర్థించేటువంటి ఒక విధమైన పరిస్థితులు వస్తున్నాయి. దీని అంతా కూడా డెవలపింగ్ స్టోరీ, ఏమవుతుందో చూడాలి. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ రైట్ నౌ. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం అనలైజ్ చేయొచ్చు. కానీ
రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా వెళ్తుంది చెప్పడం చాలా కష్టం. బట్ సిచ్యుయేషన్ మాత్రం అంత ఆశాస్పదంగా అయితే లేదు. దీనివల్ల ఇక్కడ ఏ దుష్పరిణామాలు వచ్చినా కానీ కూడా మనకు దానివల్ల ఇంపాక్ట్స్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రకంపనలు ఉంటాయి. అమెరికా కూడా దీని నుంచి తప్పించుకోలేదు. అమెరికాలో కూడా చాలా విపరీతమైనటువంటి కష్టాలు అమెరికాలో కూడా వస్తాయి. ఇవి ఇరాన్ లో ఏం చేసినా కానీ కూడా ఇందాక నేను చెప్పినట్టు అమెరికా మీద రిపర్కషన్స్ అందరికంటే ఎక్కువ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే గిరిధర్ గారు, చూద్దాం మరి రాబోయే వారం 10 రోజుల్లో ఏం జరుగుతుంది. ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితి వాతావరణం తగ్గుముఖం పడుతుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా వెళ్తుందనేది మనం ప్రిడిక్ట్ చేయడం చాలా చాలా కష్టం. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. ఇది ఇవాల్టి అన్ఫిల్టర్డ్ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాలు కూడా తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ ప్రోగ్రాంలో ఇంకా ఏమైనా టాపిక్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లయితే, కోరుకున్నట్లయితే అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.